ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గసాల ఇందులో వేసుకోవాలి. ఈ గసాలు మనము 1 గంట ముందు నానబెట్టి ఉంచుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి గసాలు ఇందులో వేసి మరొకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపి ఇప్పుడు మంట తగ్గించి సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చక్కగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇప్పుడు దీన్ని చిన్నగా ఉన్నటువంటి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేద్దాం. ఇలా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా సిమ్లో ఉంచి 2 నిమిషాలు ఉడికిందండి. చూడండి, ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. వావ్, వేడివేడిగా హైదరాబాదీ బిర్యానీ గుమగుమలాడే వాసన వస్తుంది. మరి దీంట్లోకి ఒక 5 నిమిషాలలో రెడీ అయ్యే వంకాయ కూర చేసేద్దాము.